ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. మరి అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు సాయంకాల ధ్యానాంశంగా మరి ఒక మంచి రాజు గురించి మనం తెలుసుకోబోతున్నాం. చెడ్డ రాజే కానీ మంచివాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు మనసునంత గర్వించి మృగంగా మార్చబడ్డాడు. తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ తిరిగి మంచి మనిషిగా మార్చబడినటువంటి రాజు. సో మొట్టమొదటిగా మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటండి? గర్వం నడుస్తుందంట. ఎప్పుడైతే మనం నాశనం కాబోతున్నామంటే మనం అందుకే దేవుని వాక్యంలో ఉంది ఏమనంటే మనము మెలకువగలిగి ఉండాలని. ఎందుకు మెలకువగలిగి ఉండాలంటే మనము పడిపోతున్నామా లేకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది మనం ప్రతి క్షణం కూడా మనం చెక్ చేసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలామందికి చాలా డేంజరస్ విషయం ఏంటంటే తెలియకుండానే గర్వం లోపల ప్రవేశిస్తుంది. ఆ గర్వాన్ని మనం ఎప్పుడప్పుడు దేవుని వాక్యమును బట్టి మనం ఏం చేస్తూ ఉండాలంటే దాన్ని మనలోనికి రానియకుండా చూడాలి. అయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ ఒక రాజు ఉన్నారు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అనే ఈ రాజు బబులోను దేశానికి రాజు. బబులోను దేశానికి రాజు అయినటువంటి రాజు ఈ యూదులని వాళ్ళ దగ్గరికి చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళే షద్రక్, మేషక్, అబేద్నెగో అండ్ డానియేల్. వీళ్ళు నలుగురు కూడా ప్రముఖులుగా అక్కడ ఉండడం జరిగింది. అయితే షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయడం తర్వాత ఈ నెబుకద్నెజర్ రాజు దేవుణ్ణి చూస్తాడు అక్కడ. ఎట్లా అంటే షద్రక్, మేషక్, అబేద్నెగోతో పాటు ఆ దేవుడు వాళ్ళతో పాటు అగ్నిగుండంలో సంచరించడం చూసినటువంటి ఈ రాజు తర్వాత ఏం చేస్తాడంటే షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకొని ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆజ్ఞాపించి ఆయన కూడా దేవుని యందు విశ్వాసంను ఉంచుతాడు. ఈ తర్వాత దేవుడు ఆయనను హెచ్చిస్తాడు. చాలా దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఒకరోజు ఈయనకి ఒక కల పడింది అనమాట. ఆ కలలో ఏంటంటే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు పైన చాలా పక్షులు, చెట్టులో కావలసినంత ధాన్యం ఉంది, అంటే ఆహారం ఉంది, పండ్లు అవి ఉన్నాయన్నమాట. చెట్టు కింద మృగాలు పడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ చెట్టు నీడన చాలామంది విశ్రమిస్తూ ఉన్నారు. చక్కగా ఉంది. ఉన్నట్టుండి ఏమైందంటే ఒక దూత వచ్చి ఒక ప్రకటన చేస్తుంది, ఈ చెట్టుని నరికివేయండి, ఈ చెట్టుని ఇక్కడ ఉంచొద్దు, దీన్ని నరికివేయండి, దాని కొమ్మలన్నీ నరికివేయండి, కానీ ఆ చెట్టు మొద్దును మాత్రం ఉంచండి, ఆ మొద్దు పైన ఇత్తడి మరియు ఇనుముతోని కట్టువేయండి అని చెప్తానమాట. ఎందుకు అంటే ఆ మంచు వలన అది తడవబడాలి అని చెప్పేసి చెప్తానమాట. ఈ విధంగా చెప్పిన ఆ కళను ఈయన చూసినప్పుడు చాలా భయపడిపోతాడు. అసలు ఏమైంది అని. అప్పుడు ఆయనకి దానియేలు గుర్తొస్తాడు. దానియేలు గుర్తొచ్చినప్పుడు దానియేలును పిలిపించి, దానియేలు, దేవతల ఆత్మ నీ యందు ఉన్నది కాబట్టి నీలాగా కళభావం చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు, కాబట్టి నువ్వే ఈ కళకు భావమును చెప్పు అని చెప్పేసి దానియేలుని ఆయన అడగడం జరుగుతుంది. దానియేలు ఒక్కసారి ఆ కళభావం అతనికి తెలుపబడ్డప్పుడు చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఆ కళ ఎవరి గురించో రాలేదు, రాజు గురించో వచ్చింది కాబట్టి. ఆ దర్శనాన్ని ఆయన ఆలోచించి ఆ భావం చెప్పడానికి ముందు అంటాడు, రాజా ఇది వేరే నీ శత్రువులకు జరిగితే బాగుండేదేమో, నీకు జరగకపోతే బాగుండును అని అంటాడు అనమాట. అన్నప్పుడు
ఆ రాజు అంటాడు, ఏదైనా సరే కానీ నువ్వు చెప్పేసేయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్తాడు ఏంటంటే, అయ్యా ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే, ఆ చెట్టు నువ్వే. చాలా మృగాలు పడుకోవడానికి, ఆకాశ పక్షులకి గూళ్ళు వేసుకోవడానికి అన్నిటికీ ఆశ్రయంగా నువ్వు ఉన్నావు. కానీ నువ్వు కొన్నాళ్ళకి ఏమవుతావంటే ఒక పశువులాగా అయిపోతావు. ఎందుకు అనంటే నీవు గర్వించేటువంటి పరిస్థితి వచ్చింది. సో నువ్వు ఆ విధంగా మార్చబడతావు. నిన్ను ఈ ప్రజలందరూ ఈరోజు నెబుకద్నెజర్ జై జై అని కొడుతున్నటువంటి ఈ ప్రజలే రేపొద్దున నిన్ను అడవిలోనికి తరిమేస్తారు. అలా నువ్వు 7 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది రాజా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా ఈ రాజు ఆహా అనుకుంటాడు, సరే అనేసి సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఏమవుతుందంటే ఆ రాజు కరెక్ట్గా 12 నెలల తర్వాత ఆ రాజు రాజనగరం పైన తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుక్కుంటూ ఏమనుకుంటాడు మనసులో, మాట చూసుకుందామండి, బైబిల్ నుండి చూసుకుందాం మనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవనికిని దాన్ని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. విన్నాం కదండి, వాక్యం చూసుకున్నాము. ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు మానవుల పైన అధికారి అయి ఉంటాడంట. హల్లెలూయా. సో ఈ రాజు అలా గర్వించాడో లేదో వెంటనే దేవుని యొద్ద నుండి మాట ప్రకటన వస్తూ ఉంది. వచ్చిన పిదప అతడు నిజంగానే తరిమివేయబడతాడు. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. 33వ వచనం చదువుతున్నా. మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. చూసారండి, దేవునికి విరుద్ధంగా మనం ఏదైనా చేయాలనుకుంటే, దేవునికి విరుద్ధంగా మనము అహం కలిగి ఉంటే, లేకపోతే కొన్నిసార్లు మనం సాధించినటువంటి పరిస్థితులను బట్టి, ఘనతను బట్టి మనము నేనే చేసిన అని చెప్పేసి ఒకవేళ మనము మన లోపల మనం అనుకున్నట్టయితే అది మన హృదయపు గర్వం అవుతుంది. మనకి ఏది సంభవించినా ఏది ఇచ్చినా దేవుడిచ్చిండే అని దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని తగిన కాలం ముందు హెచ్చిస్తాడండి. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఆయన ఏమనుకున్నాడు మనసులో, ఈ నగరం నేను కట్టించింది కాదా, దీని ఘనత నాది కాదా అని తన హృదయంలో అనుకోగానే వెంటనే అప్పుడు పనిష్మెంట్ వచ్చింది. అతను నిజంగానే ఒక అడవిలోనికి తరిమి వేయబడ్డాడు. రాజ్యమంతా పోయింది. అడవిలో ఆయన ఒక పశువు వల్ల గడ్డి మేసాడంట. ఆయన శరీరం అంతా కూడా
ఈ ఆయన ఏమంటారు, ఈకలు వచ్చేసినాయి అంటే ఒక పక్షిరాజుకు వచ్చినట్టుగా ఈకలు. నిజంగా అండి, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనమే ఏదో చేస్తున్నట్టుగా, మన మన ద్వారానే ఇది కలిగింది అన్నట్టుగా మనం చాలా ఏంటంటే దేవుడి కంటే హెచ్చింపుకుపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే కదా లూసిఫర్ కూడా అతను దేవుని పైన హెచ్చించుకోవడం వల్లనే అతడు కిందికి తోసివేయబడ్డాడు. అందువల్లనే కదా సాతానై తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనకిచ్చినటువంటి అది తలాంతే కావచ్చు, లేకపోతే అది మంచి విషయం ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, డబ్బు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, మనకి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కానీ ఒకవేళ మనం గర్వించినట్టయితే మన మనసునందు చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి? దయచేసి క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు నేను. ఎందుకంటే నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఎంత అంటే చాలా అంటే తను పరిశుద్ధంగా ఉంది అని చెప్పుకొని చాలా ఘోరంగా మాట్లాడారండి వేరే వాళ్ళని. అది దైవిక స్వభావం కాదండి. ఆత్మీయ గర్వం అనేది చాలా డేంజరస్. కాబట్టి అలాంటి ఆలోచనలకి మన మనసు పోకుండుగాక అని ప్రార్థిస్తున్నాను. పోకుండుగాక దేవుడు మనకి అలాంటి మనసు తొలగింప చేయునుగాక. ఎందుకనంటే అలాంటి మనసులోనికి వెళ్ళి నేనే గ్రేట్ అని అనుకుని నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడుస్తుంది. కాబట్టి అలాంటి గర్వమైన మనసు మనకు ఉండొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాంటిది ఒకవేళ ఉందేమో మన లోపల, నా లోపల కానీ నీ లోపల కానీ ఉంటే దేవుని సన్నిధిలో సెట్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ గర్వం దేవునికి శాశ్వతంగా దూరం చేస్తుంది మనల్ని. కాబట్టి అటు గర్వం మనలో ఉండకుండా బలవంతుడైన దేవుని చేతిలో అణిగి ఉండులాగా దేవుడు కృప చూపించాలి. తర్వాత ఈ యొక్క రాజు తన తప్పును తెలుసుకున్న తర్వాత దేవుడు ఎంత ప్రేమమయ్యాడండి నిజంగా. తిరిగి మనమైతే ఎవరినైనా క్షమించాలంటే చాలా కష్టం. కానీ దేవుడు ఏం చేసిండంటే తన తప్పు తను తెలుసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆయన రాజుని ఆయనకి ఇవ్వడం జరిగింది. మనం ఎంత పాపులమైనా సరే అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే యేసయ్యా నన్ను క్షమించవాలని అడిగితే చాలండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ మనకు పోయినటువంటి వైభవం కావచ్చు, మనం కోల్పోయినటువంటి మంచి ఏ విషయమైనా కావచ్చు, తిరిగి అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అట్టి కృప చేత దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.